దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెల్చకయని కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను నెగొట్టి తిని తలువాలతో చేరితిని. కలుషాంబులను మోపితిని. దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితినేనే. మిక్కిలి బాధించితిని. మక్కువ చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై పొందినదే బలచేత. నిందాలు పెట్టి తినయ్యో సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిగ్నల్ కాస్త వీక్గా ఉన్నట్టుంది, దయచేసి కొంచెం విసుగు చెందవద్దు. వాక్య ధ్యానాన్ని చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనాన్ని ఉదయకాలం ధ్యానం చేద్దాం.
ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. మహాఘనుడవు పరిశుద్ధుడవు యేసు, శ్రేష్టమైన నామానికి స్తుతులు తండ్రి. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, సంరక్షించారు. ఈ చక్కటి సాయంకాలాన్ని, ఉదయకాలాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకే స్తుతులు. ఇదిగోనైనా మరి మీరు శిలువలో చేసినటువంటి శిలువ యాగాన్ని మేము తలపోసుకుంటూ మరి మీ వాక్యాన్ని ధ్యానించబోతా ఉన్నాం. మాకు సహాయం చేయండి. ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారి యొక్క హృదయాలను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీరు ఈ లోకానికి ప్రకటించినటువంటి క్షమాపణను, దాని విలువను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఆత్మలో ఫలించే భాగ్యాన్ని దయచేయండి. మీరు అక్కడ పర్యంతము భక్తిని కలిగి భయభక్తులు కొనసాగిస్తూ ఈ లోకంలో మంచి యాత్రను కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి. మీలో ఫలించే అభివృద్ధి చెందే భాగ్యాన్ని దయచేయండి. బల నమ్మకమైనటువంటి దాసులుగా వర్ణించండి. ఇదిగోనైనా వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారి కుటుంబాలకి మీ దేవదూతలను కావలుగా ఉంచండి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేశాన్ని, దేశ నాయకులను అందరినీ మీ రెక్కల నీడలో భద్రపరచండి, సంరక్షించండి. మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, ప్రతిరోజు మనము శిలువను గూర్చినటువంటి వార్తను వింటూ ఉన్నాం. మరి ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు సర్వమానవాళి కోసము చేసినటువంటి ఒకే అర్పణ, శిలువ బలియాగము. లేవీయులు చేసినటువంటి ఆ యొక్క యాజక ధర్మాన్ని ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు స్వయంగా మరి ఈ లోకములో నరునిగా ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నటువంటి ఒకే బలి ఏంటయా అంటే, ఆయన 5 బలులను ఒకేసారి ఆయన ఆ శిలువ బలిపీఠం మీద అర్పిస్తూ ఉన్నాడు. సర్వాంగ బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులను యూదులు ఏం చేసేవాళ్ళంటే, ఒక్కొక్క తప్పిదమునకు, ఒక్కొక్క దోషమునకు, ఒక్కొక్క పాపానికి, ఒక్కొక్క పొరపాటుకి ఒక్కొక్క బలిని ఇస్తూ ఉండేవాళ్ళు. ధనవంతులైతే గొర్రెలను, మేకలను, గొడ్లను బలులు ఇచ్చేవాళ్ళు. పేదవాళ్ళైతే గువ్వలను, పక్షులను స్థితిని బట్టి బలులు ఇస్తూ ఉండేవాళ్ళు. దాంతోపాటు వ్రతాలు, హోమాలు, ఉపవాసాలు అన్నీ మరి దేవునికి చేరులాగున వారు ఉద్దేశం కలిగి ఉండి మరి బలులు అర్పిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసు క్రీస్తు వారు ఒకే బలిని ఆయన సర్వలోకం కోసం, యూదులైతే వారి కోసమే అర్పించారు బలులు. అయితే పరలోకము నుంచి వచ్చినటువంటి యాజకుడు ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు ప్రధాన కాపరి సర్వలోకం కోసం ఒకేసారి బలులు ఇస్తూ ఉన్నాడు. యోబు గారు తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం ప్రతిరోజు బలులు అర్పిస్తూ ఉండేవాడు కదా. అయితే ఇక్కడ ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన కుటుంబం అయినటువంటి సర్వలోకము కోసం ఆయన బలిని అర్పించినటువంటి దేవుడు, ఒకే బలిని అర్పించినటువంటి దేవుడు. మనుషుల యొక్క స్థితి ఎట్లా ఉందంటే, మనుషుల యొక్క తత్వాలను బోధిస్తూ ఉన్నారు నేటి దినాలలో. మనము బోధించవలసింది, ఆచరించవలసింది మనుషుల యొక్క తత్వాలను కాదు. మనము బోధించవలసింది, క్రియలలో చూపించవలసింది దేవుని యొక్క చట్టం. తత్వాలు మనకు అవసరం లేదు, చట్టాలు కావాలి మనకి. తత్వాలు అంటే కేవలం అభిప్రాయాలు, ఊహలు, గానాలు, కల్పనా కథలు, ఫిలాసఫీ అన్నారు దాన్ని. మనకి కావలసింది థియాలజీ, దేవశాస్త్రం, దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క రాజనీతి శాస్త్రము, సార్వభౌమాధికారి యొక్క ఆజ్ఞలు, శాసనాలు, అభిప్రాయాలు కాదు, ఊహలు కాదు, కల్పనా కథలు కాదు కావలసింది. దేవుడిచ్చినటువంటి చట్టం ఏంటి? మనుషులు దేనిని అనుసరించారు?
దేనిని కొనసాగించలేకపోయారు అనే విషయాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకోవాలి. లేకపోతే క్రైస్తవ యాత్రను మీరు కొనసాగించటం వృధా. మనుష్యుల తత్వాల కోసం క్రైస్తవులు తాపత్రయపడకూడదు. అది మహాపాపం. దేవుని యొక్క చట్టాన్ని నెరవేర్చడంలో మనము అహర్నిశల పాటుపడాలి. ఆయన శ్రమలలో పాలు పొందటం అంటే ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అట్లాగే యేసు క్రీస్తు వారు తన శిష్యులకు అప్పగించినటువంటి పనిని ఆయన ఏ విధంగా అయితే ప్రయాణం చేశాడో అలా ప్రయాణం చేస్తూ, ఆ మార్గము గుండా ప్రయాణిస్తూ గురి యొద్దకు చేరుకోవటం అనేది క్రైస్తవుల యొక్క బాధ్యత. తత్వము చట్టము రెండిటికి ఉన్న తేడాని మనం గమనించగలిగితే, చిన్న పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. అయితే తల్లి ఏం చెప్పుద్దంటే, అక్కడ పొయ్యి అంటించుంది, అటు జోలికి వెళ్ళకు అని చెప్పుద్ది తల్లి. చెప్పినప్పుడు పిల్లోడు ఏం చేయాలంటే అటు వెళ్ళకూడదు ఇక. అయితే తల్లి చెప్పినది ఏ స్థితిలో ఉంది? ఆ వర్డ్ డెలివరీ, ఆ మాట ఎలా చెప్పిందంటే ఆజ్ఞగా చెప్పాలి తల్లి. డోంట్ గో దట్ సైడ్, అటు వెళ్ళవద్దు, వెరీ డేంజరస్, ప్రమాదకరమైనటువంటి స్థలం అది, ముట్టుకోవద్దు. దీన్ని శాసనం అంటారు, చట్టం అంటారు, కట్టడి అంటారు, నిబంధన అంటారు. నువ్వు అటు వెళ్ళకూడదు ఇక, అంతే. కరాఖండిగా చెప్పేయటం. కరాఖండిగా చెప్పేసినటువంటి తల్లి మాట జవ దాటి పిల్లవాడు వెళితే ముట్టుకుంటాడు, చెయ్యి కాలుద్ది. తల్లి చెప్పినటువంటి మాట అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో మా అమ్మ ముందే చెప్పింది కదా వెళ్ళొద్దండి, కానీ నేను వినకుండా వెళ్ళాను అని బుద్ధి వస్తుంది అప్పుడు. కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తూ ఉన్నాడంటే, తల్లిగా తండ్రిగా, లోకం పాపం జోలికి వెళ్ళకు, అపవాది ఉన్నాడు, అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నీ మనస్సును, పంచేంద్రియాలను నీ ఆధీనంలో ఉంచుకోవాలి. దాన్ని సాత్వికము అన్నారు, దాన్ని రిక్తిత్వము అన్నారు. మాటను జబదాటకపోవటం, చట్టాన్ని అనుసరించడం. అదే గనక తల్లి పిల్లవాడికి చెప్పవలసినటువంటి తీరులు చెప్పకుండా, అయ్యా అటు అల్లబాకు, ఒకవేళ అది కాలిద్దేమో, నాకు కూడా సరిగ్గా తెలియదు, కానీ అటు అల్లబాకు అని అనుమానాస్పదంగా చెప్పింది అనుకో, దాన్ని తత్వం అంటారు. ఆమెకే సరిగ్గా తెలియదు. అక్కడ తల్లికి సరైన క్లారిటీ లేదు, అది కాలుద్దో లేదు అనే క్లారిటీ లేదు. కానీ పిల్లవాడికి ఎట్లా చెప్పింది? కాలుద్దేమో, ఒకవేళ వెళ్ళబాకు, అయ్యా వెళ్ళబాకు, కాలుద్దేమో, ఒకవేళ అల్లబాకు. అనుమానాస్పదముగా చెప్పేటువంటి పదము, దానికి 2-3 కల్పనా కథలను యాడ్ చేసి చెప్పేటువంటి పదాలు తత్వము అన్నారు. ఈ గ్రీకుల ఫిలాసఫీలో కలిసిపోయింది ఏంటంటే సోక్రటీస్, అరిస్టాటిల్ తత్వాలయ్యి. తెలియబడని దేవుడు, అది ఎవరో తెలియదు అక్కడ. ఇక్కడ పౌలు గారు అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? గ్రీకులకు దేవుని చట్టాన్ని చెప్తున్నాడు, వాళ్ళేమో తత్వశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? దేవుని చట్టాన్ని, థియాలజీని చెప్తా ఉన్నాడు, శాసనాలను చెప్తూ ఉన్నాడు. శాసనాలను ప్రజలకు ఇచ్చినటువంటి దేవుని గురించినటువంటి పరిచయాన్ని అక్కడ చేస్తా ఉన్నాడు. అంతేగాని ఆయన వెళ్ళి వాళ్ళ తత్వాలు తీసుకుని ఆయన తత్వాలలో మన దేవుణ్ణి తొప్పింపచేసి ఈయన ఒకటే అని చెప్పి మర్చిపూసి మారేడికాయ అక్కడ ఏం చేయట్లేదు. ఆయన చేస్తుంది ఏంటంటే, మీరు సొంత అభిప్రాయాలతో ఉన్నారు. ఇక్కడ కావలసింది సొంత అభిప్రాయాలు కాదు. ఇక్కడ తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడికి సొంత అభిప్రాయాన్ని చెప్తుంది. అట్లా కాకుండా ఖరాఖండిగా నువ్వు వెళ్ళకూడదు అని చెప్పటాన్ని ఆజ్ఞ అంటారు. ఇప్పుడు దేవుడు మనకేం చెప్తాడంటే ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. అక్కడ ఏమని ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు? ఆయన యెరూషలేములోకి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక గాడిద కావలసి వచ్చింది. ఆ గాడిద ఎక్కడుందో ఆయనకి తెలుసు.
గాడిద ఉంది, గాడిద పిల్ల కూడా ఉంది, ఎక్కడుందో ఆయనకి తెలుసు. శిష్యులకు చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళి దాన్ని తీసుకురండి. ఎట్లా చెప్తున్నాడు ఆయన? చాలా స్ట్రైట్గా చెప్తా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ చూసేసాడు తన మనోనేత్రాలతో. అది ఎక్కడుందో, గాడిద ఎక్కడుందో, ఏ ఇంట్లో ఉందో, వీధి ఏంటి, దాని అడ్రస్ ఏంటి, దాని ఓనర్ ఏమంటాడు, అన్ని విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. చెప్పి పంపిస్తూ ఉన్నాడు వాళ్ళని, శిష్యులని. ఏమని చెప్తూ ఉన్నాడు? చట్టాన్ని ఇస్తా ఉన్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. అక్కడ బతిలాట్లా, లేకపోతే అనుమానంగా చెప్పట్లా. మీరు ఇట్లా వెళ్తే అక్కడ ఒక వీధిలోకి వెళితే ఒకవేళ అక్కడ ఏమన్నా గాడిద ఉందేమో, పిల్ల ఉందేమో, తీసుకురండి, అట్లాంటి అనుమానాలు లేవు అక్కడ. ఆయనకి చాలా క్లియర్గా తెలుసు అక్కడ గాడిద పిల్ల ఉంది, తీసుకురండి. అక్కడ కనుక ఎవరైనా మీకు అడ్డు చెప్తే మీరు చెప్పవలసినటువంటి సమాధానం కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు? ప్రభువు నాకు కావాలి, ప్రభువుకు కావాలి, ఇకంటే వేరే మాటలేదు. ప్రభువుకు కావాలి, దాన్ని ఇచ్చేసే. మీరు ఎప్పుడైతే ఈ మాట చెప్తారో వెంటనే ఆ యజమాని ఏం చేస్తాడంటే దానిని మీకు ఇచ్చేస్తాడు, దానిని మీకు ఇచ్చేస్తాడు. మీరు శుభ్రంగా హాయిగా మీ పనిని మీరు కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఆయనే ఇస్తాడు అడిగిన వెంటనే. కానీ ఏమని చెప్పాలి? మీరు చెప్పాల్సిన మాట ఏంటి? ప్రభువుకు కావాలి, ప్రభువుకు కావాలి. చాలామంది బోధకులు చెప్పవలసినటువంటి సువార్త ఏంటంటే మీరు ప్రభువుకు కావాలి. మీరు కావలసింది ఎవరికి? ప్రభువుకి, నాకు కాదు. చాలామంది సేవకులు చెప్పేది అదే, ఈ ఆత్మలన్నీ నాకు కావాలి, నా సంఘంలో ఉండాలి, నా సంఘంలో నమోదవ్వాలి పేరు, నా సంఘంలో పెరగాలి. అసలు నీకెక్కడది సంఘం? సంఘాలు కట్టుకుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి ఆయన ఆత్మ సంబంధమైన దేవాలయం కట్టుకుంటా ఉన్నాడు. దాంట్లో మనం పనివారము, పరిచారకులము, దాసులము, ఉపదేశకులము. ఏమండి, మనకేం హక్కు లేదు. ఆయన ఏం చెప్పమన్నాడు? అన్య జనాల్లోకి వెళ్ళి ఆయన ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు. ఏం చెప్పాలి? వెళ్ళి నువ్వు ప్రభువుకు కావాలి అంటే నువ్వు చెప్పాల్సిన పని ఒకటే మాట, స్ట్రైట్ వర్డ్. నువ్వు దేవునికి కావాలి, నిన్ను ఆయన తన పనికి నియమించుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు అందుకే పిలవంగానే శిష్యులందరూ మరుమాట మాట్లాడలేదండి. సుంకరి దగ్గరికి వస్తా ఉన్నాడు కదా, ట్యాక్స్ కలెక్టర్ దగ్గరికి వస్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు? రా అన్నాడు, అంతే. వేరే మాటలు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు, ఏంటి, ఇవన్నీ లేవు. అంటే ఆయన మాట తత్వము కాదు, ఆయన మాట చట్టం. చట్టానికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఇక అంతే, రమ్మంటే వెళ్ళిపోవాల్సిందే. ప్రభుత్వం ఏదైనా ఆర్డర్ ఇచ్చిందనుకోండి, మన పనింటి వెళ్ళిపోవాల్సిందే. ఆధార్ కార్డు లింక్ చేయమంటే ఆధార్ కార్డు లింక్ చేయాలి, ఓటర్ కార్డు లింక్ చేయమంటే ఓటర్ కార్డు లింక్ చేయాలి. ఏ ప్రూఫ్ కావాలంటే ఆ ప్రూఫ్ కావాల్సిందే, ఇచ్చేయాల్సిందే. ఏమండి, అది చట్టం. ధృవీకరణ పత్రం కావాలంటే ధృవీకరణ పత్రాలు, డెత్, బర్త్, మ్యారేజీ, అన్ని సర్టిఫికేట్లు పెట్టాల్సింది అక్కడ. క్యాస్ట్, అన్ని సర్టిఫికేట్, చట్టం అది. నువ్వు రానంగా రావటమే, పనిలోకి దిగిపోవటమే. ఎంత జీతం ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, సాయంత్రానికి ఇచ్చేస్తావా, నేను ఎక్స్ట్రా ఓటీ చేస్తే ఎంత డబ్బులు ఇస్తావు, మళ్ళీ ఇవన్నీ లేవు. ఆయన రమ్మంటున్నాడు, రావాల్సింది అంతవరకే పని, నీ పని. అది దేవుని చట్టం. తత్వం అంటే ఏంటంటే నువ్వు రావాలేమోనయ్యా, నువ్వు పనికి రావాలేమోనయ్యా, అనుమానం అది. నో, ఇక్కడ అనుమానాలు ఏం లేవు. పరలోక రాజ్య స్థాపన జరుగుతూ ఉంది, ఆత్మ సంబంధమైన దేవాలయం కట్టబడుతూ ఉంది. రావాల్సినటువంటి వారి కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆల్రెడీ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెట్టేశాడు. నరులారా తిరిగి రండి అంటున్నాడు ఆయన. అంతే. ఎట్లా రావాలి? పవిత్రంగా రావాలి, పవిత్రంగా రావాలి. సంఘ కాపరులు సువార్త ప్రకటించవలసినటువంటి తీరు ఏంటా అంటే దేవుడు ఏం చెప్పమన్నాడు అది చెప్పేసి. దేవుడు ఏం చెప్పమంటున్నాడు? ఆయన జయోత్సాహము చెయ్యాలి, ఉత్సాహము చెయ్యాలి.
ఉత్సవం చేయాలి. అందుకని ఆయన ఆ గాడిద మీద ఎక్కాలనుకుంటున్నాడు. ఆయన స్తుతింపబడాలి. ఆ గాడిద మీద వెళుతూ ఉండగా యెరూషలేము జనాంగం అందరూ దావీదు కుమారునికి జేజేలు కొట్టాలి, స్వాగతం పలకాలి మనస్ఫూర్తిగా. దేవునికి, దావీదు కుమారునికి, రాజులకు రాజుకు, ప్రభువుల ప్రభువుకు హోసన్నా అని జయగీతాలు పాడాలి. అది దేవుని చట్టం. దేవుని కుమారుడు ఘనపరచబడాలి. యెరూషలేముకి వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఘనపరచబడటానికి వచ్చాడు. అయితే ఆయనకి ఏం కావాలి? అక్కడ గాడిద పిల్లలు కావాలి, గాడిదలు కావాలి. దేవుడు ఎక్కడ ఆయన ఉండి చెప్తున్నటువంటి విషయం, సర్వోన్నతమైనటువంటి స్థలం అది. సర్వోన్నతం, సార్వభౌమాధికారి నివసించినటువంటి, జన్మించినటువంటి స్థలం, పెరిగినటువంటి స్థలం, ఆయన సర్వమానవాళి కోసం బలిగాపోతున్నటువంటి స్థలం, ఉన్నతమైన స్థలం యెరూషలేము కొండ, సియోను కొండ, కల్వరి కొండ. అన్ని కొండల కంటే పైన ఉన్నతమైనటువంటి స్థలం అది, ఎత్తైన స్థలం. ఆ స్థలముకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి కార్యాన్ని అక్కడ చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆ స్థలంలోనే ఏమండి ఆయన చెప్తున్నటువంటి ఆదేశం ఏంటి? ఇది పరమాత్మునికి కావాలండి, పరమాత్మునికి కావాలి. అదే చెప్పండి మీరు వెళ్ళి. ఏమని అడిగితే ఏమని చెప్తారు? ప్రభువుకు కావాలి, ప్రభువుకు కావాలి. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ రోజు నువ్వు దేవుడు స్ట్రైట్ గా పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవునికి కావాలి, నీతో దేవునికి పని ఉంది. నీవు గనక నిన్ను నువ్వు ఉపేక్షించుకుని అంటే ఈ లోక భోగాలంటిని తీసేసి లాభమును నష్టముగా ఎంచుకుని, పెంటతో సమానంగా ఎంచుకుని ప్రభువు కోసం రాగలిగితే, ఇదిగో ఇదే నీకు ఆహ్వానం. దేవుడు నిన్ను తన పరిచర్యకు వాడుకోబోతున్నాడు. నువ్వు ఆయన చట్టానికి లోబడి ఆయన వైపు తిరిగి రాగలిగితే ఆయన పవిత్రమైనటువంటి కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆ కార్యము ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయాన్ని కడతా ఉన్నాడు. అందులో నీవు సజీవమైనటువంటి రాయివై రావాలి, నిర్జీవమైనటువంటి రాయిగా రావటం కాదు. సజీవమైనటువంటి రాళ్ళు కావాలి ఆయనకి. నీవు ఆ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంటే నేడే నీకు యేసుక్రీస్తు వారు పిలుపునిస్తూ ఉన్నాడు తన శిష్యునిగా ఉండటానికి. బోధకులు, ఉపదేశకులు, పరిచారకులు, మిషనరీసు వెళతా ఉంటే చాలా మంది అన్యజనులు అడ్డగిస్తారంట, అడ్డుకుంటారు. మత ప్రచారం అని చెప్పి అడ్డుకుంటారు. అన్యులు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, అన్యులతో కూడా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం ఏమంటున్నాడంటే, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు, మీరు ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. వాదిస్తున్నారంట. ఎందుకు? ఏంటి సంగతి? మాకు లేడా దేవుడు? మాకు కూడా దేవతలు ఉన్నారు కదా, మా దేవతల కంటే మీ దేవుడే గొప్ప, నువ్వే గొప్ప అని వాదిస్తా ఉన్నారు, తర్కాలు చేస్తా ఉన్నారంట. ఎవరు తర్కాలు చేసేది? తత్వవేత్తలు తర్కాలు చేస్తారు. తత్వవేత్తలు, మాకు కూడా ఉందండి, మాకు కూడా ఒక అభిప్రాయం ఉంది, మాకు కూడా ఒక విశ్వాసం ఉంది, మాది కూడా ఒక నమ్మకం ఉంది, మాది క్లారిటీ లేదు అక్కడ. తత్వం అది, దాని తత్వం అన్నారు, ఫిలాసఫీ అన్నారు దాన్ని, ఫిలాసఫీ. అది డివైన్ నాలెడ్జ్ కాదు. డివైన్ నాలెడ్జ్ చట్టం. డివైన్ నాలెడ్జ్ అంటే చట్టం నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని చట్టం నిన్ను ఆహ్వానిస్తూ ఉంది అధికారముతో. సర్వోన్నతమైనటువంటి దేవుడు తన అధికారంతో ఈ యొక్క వార్తను ప్రకటించమని తన పరిచారకులను పంపాడు. వాళ్ళను నువ్వు అడ్డగించడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి భారతదేశ ప్రజలారా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులు. భారతదేశ మనుష్యులు క్రైస్తవ సువార్తను అడ్డుకోవటానికి అధికారము లేదు. దేవుడు అధికారం ఇవ్వలేదు. ఈ భారతదేశానికి కావలసింది న్యాయము.
భారతదేశానికి కావాల్సింది ధర్మము, ప్రేమ, అనురాగము, వాత్సల్యము, సాత్వికము, మృదుత్వము, ప్రేమతత్వము, మానవత్వము. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కోల్పోయారు. వారికి అందరికీ దేవుడు తన యొక్క త్యాగాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. ఆయన శిలువలో చేసినటువంటి త్యాగము దేనికోసము? క్షమించడానికి, ప్రేమించడానికి, అవసరమైతే నీ కోసం త్యాగమైపోవడానికి. ఈ లక్షణాలు నువ్వు నేర్చుకోవాలి. అందుకని సువార్తకి మీ దగ్గరికి వస్తున్నారు పిలవడానికి. దేవుని కోసం పరుగులు తీసి రావాలి, కానీ దేవుని పనికి అడ్డగించకూడదు. అది భారతదేశానికి నేడు దేవుడు చెప్తున్నటువంటి సందేశం. అయితే చాలామంది విశ్వాసులు ఏ స్థితిలో ఉన్నారంటే కేవలం నామకార్థమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. వీళ్ళు గడిపేటువంటి నామకార్థ జీవితం వలన అన్యులు కూడా అటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. అది గమనించాలి. కొంతమంది అవిధేయుల వలన, కొంతమంది భక్తిహీనుల వలన, కొంతమంది అబద్ధ బోధకుల వలన, అబద్ధ ప్రవక్తల వలన, ఈ మోసాలు చేస్తూ ధనము సంపాదించే వారి వలన, ఆత్మలను సంపాదిస్తామని చెప్పి ఆస్తులు సంపాదించి కూడబెట్టుకునే వారి వలన అన్యులు చేస్తూ ఉన్నటువంటి, లేకపోతే వాళ్ళు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, మాకు కూడా మాకు కావలసిన దేవుళ్ళు ఉన్నారు. ఏమండి, అన్యులు ఎప్పుడు యేసుక్రీస్తు వారిని తృణీకరించలేదు. అన్యులు ఎప్పుడు యేసుక్రీస్తు వారిని తృణీకరించలేదు. క్రైస్తవులను తృణీకరించారు. వాళ్ళ భక్తిహీనతను బట్టి, వదరబోతుతనాన్ని బట్టి, ప్రేమ లేని తత్వాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, వారు ఈ లోకం మీద కనపరిచేటువంటి అసూయలు, కక్షలు, పగలు, ద్వేషాలు, లోకాశలు, భోగేచ్ఛలను బట్టి అన్యులు క్రైస్తవులను తృణీకరిస్తున్నారు. క్రీస్తుని కాదు, క్రీస్తుని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు మాదిరికరంగా ఉండటం మానేశారు. దేవుడు ఏం చెప్తే అది చేయటం మానేశారు. దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాలండి. సొంతంగా చెప్తే మరి అందరూ నవ్వుతారు, హేళన చేస్తారు. దేవుడు వెక్కిరించబడడు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కాదు వెక్కిరించబడేది, నువ్వే. ఆ విషయాన్ని ఈ యొక్క దుర్బోధకులు గమనించాలి. ఏమండి, ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? పవిత్రమైనటువంటి కార్యానికి ఒక గాడిద కావాలి, అభిషిక్తునికి గాడిద కావాలి, ఆయనని మోసుకెళ్ళడానికి ఒక గాడిద కావాలి, ఆయనకు మరి యెరూషలేములోకి ఆయనను తీసుకెళ్ళడానికి యెరూషలేము వాసులందరూ మరి యేసుక్రీస్తు వారికి స్వాగతం పలుకుతాము అనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఒక మంచి గాడిద ఆయనకి కావాలి. కానీ కాపర్లు ఏం చేస్తున్నారంట? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి, అబ్బో ఇది చాలా కష్టం, దేవుడు చెప్పింది చాలా కష్టం. చాలా మంది చెప్తున్నారు ఆచరణకు యోగ్యము కానటువంటివి యేసుక్రీస్తు వారు చెప్పినవి అనే స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఆచరణము కానివి యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధలు ఆచరణకు సరిపోవు, అవి పాటించలేము అని ఏమంటున్నారంట? అబ్బో చాలా ప్రయాసం అండి ఇది, ఆ గాడిదలు తీసుకురావడం చాలా ప్రయాసం. ఏమని చెప్తూ ఉన్నారు? ఆ గాడిదలు తీసుకొచ్చి ఓనర్ తిడతాడు, చాలా ప్రయాసం. అక్కడికి వెళ్తే వాళ్ళు తిడతారు, చాలా ప్రయాసం. కొడతారు, చాలా ప్రయాసం. ఉమ్మి పోస్తారు, చాలా ప్రయాసం. బూతులు తిడతారు, తంతారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది చేస్తారు. చాలా కష్టం, చాలా కష్టం అని చెప్పి ఏం చేస్తున్నారంట? వీళ్ళు వేషాలు వేసుకుని వెళ్తా ఉన్నారంట. వేషాలు వేసుకుని మోసాలు చేసుకుని తెస్తున్నారు, మోసాలు చేసి చేస్తున్నారు. వేషం వేసుకుని మోసాలు చేసి గాడిదలను, దేవుడు తెమ్మన్నటువంటి గాడిదలను కాకుండా ఎట్లాంటి గాడిదలు తెస్తున్నారంట? రాసి ఉంది చూడండి. ఏమని ఉంది అక్కడ? దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని. దేవుని కోసం ఏమేం తేవాలి? పవిత్రమైన గాడిదలు కావాలి. అక్కడ ఏమంటున్నాడు ఆయన?
ఆ గాడిద మీద ఇంకా ఎవరు ఎక్కి స్వారీ చేయలేదు. అవి ఇంకా పవిత్రంగానే ఉన్నాయి, అపవిత్రం అవ్వలేదు. ఇంకా అవి చాలా పవిత్రంగా ఉంది. అటువంటి వాటిని దేవుడు తీసుకురామంటే ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ అపోస్తులు ఏం చేస్తా ఉన్నారంటే వేషాలు వేసుకుని ఎవరిలాగా, ఇప్పుడు ఆ యజమాని, ఆ ఇంటికి వెళ్తే ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని దేనికి సంబంధించిన వాడైతే ఆ వేషం వేసుకోవటం అంటే అక్కడ వస్త్రధారణ ఆ యజమానిలాగా, వాస్తవానికి వీళ్ళ వస్త్రధారణ అది కాదు, వాళ్ళ భాష వాళ్ళలాగా, ఏమండి వాళ్ళల్లో ఒకరిలాగా వేషాలు వేసుకుంటా ముసుగు కప్పుకొని మోసం చేస్తూ ఎలాంటి గాడిదలు చేస్తున్నారంట దేవుని కోసం. అదే మరి ఇక అట్లా దేవుడు ఏం చెప్పాడో అది కాకోకుండా సొంతంగా చేస్తే దాని దొంగతనం అంటారు. దొంగతనం, బలవంతపు మత మార్పిడి అన్నారు దాన్నే. మోసం చేసి మతం మార్పిడి చేయటం అన్నారు దాన్నే. ఏమండి స్ట్రైట్ దేవుని స్వార్థ తిన్నగా ప్రకటించాల. ఆయన రమ్మంటున్నాడు, నీకు ఇష్టమా రావడానికి, అంతవరకే. నువ్వు వెళ్ళి వేషాలు వేసుకుని వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ ప్రసాదాలు తిని వాళ్ళ దేవతలకు పూజించి ఇదిగో ఈయన కూడా ఒక దేవుడు, ఈయన ఫోటో కూడా పెట్టుకోండి అని పెట్టి అందరితో పాటు నువ్వు కూడా తాగి తనవాడితే దాన్ని భక్తి జీవితం అనరు, దాన్ని తత్వ జీవితం అంటారు, దాన్ని చట్ట అనుసరణ అనరు, చట్టాన్ని వక్రీకరించటం అంటారు. దాన్ని చట్టం దగ్గరికి రావాలంటే న్యాయము, నీతి, న్యాయము, ధర్మము వీటి మీద ఉంటుంది విషయం. వాటిని కాకుండా నువ్వు అన్యాయంగా మోసం చేసి అబద్ధాలు చెప్పి వేషాలు వేసుకునేది తెచ్చావనుకో, అవి పవిత్రమైనటువంటి కార్యానికి పనికిరావు. అందుకనే చాలా మంది విశ్వాసులు భ్రష్టత్వంలో ఉండిపోయారు ఈరోజు. మారు మనసు పొందిన వాళ్ళు కాదు, నిజంగా స్వచ్ఛందంగా వద్దామనుకుంటారు కదా, వాళ్ళు వేరే. బలవంతంగా కాళ్ళ పట్టుకుని లాక్కొస్తావు చూసావా, వాళ్ళు వేరే. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడండి, నేను అక్కడ ఆల్రెడీ నీకు ఆదేశించాను, చట్టం చెప్పాను నీకు, నా శాసనం ప్రకారం నువ్వేం చేయాలి, అక్కడ ఉన్నటువంటి మంచి గాడిదను తీసుకురా. అవి ఎట్లా ఉండాలి, దోచుకుని రాబాకండి. ఈ మధ్యలో సంఘాల్లో నుంచి సంఘ కాపరులు చిన్న సంఘాల నుంచి పెద్ద సంఘాల్లోకి జంపు చేస్తూ ఉన్నారు విశ్వాసులు. అంటే అదే మాయ మాటలు చెప్తున్నారు, ఏదో లాభం ఆశిస్తూ ఉన్నారు. చక్కగా మంచి సంఘ కాపురిని కలిగినటువంటి విశ్వాసులు కొంతమంది దుర్బోధకులు కట్టేటువంటి కనికట్ల వలన ఉన్న సంఘాన్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దాన్ని దొంగతనం అంటారు, దాన్ని ఆత్మలు రక్షించడం అనరు, దాన్ని మార్పు అనరు, దాన్ని దొంగిలించడం అంటారు, ఆత్మల దొంగతనం అంటారు దాన్ని. ఎందుకు దొంగతనం చేస్తున్నారంటే లేదు, వాక్య జ్ఞానం లేదు, ఏదో ఆ టీవీల్లో వచ్చే వార్తలు, సినిమాల్లో వచ్చే వార్తలు, లేకపోతే ఎక్కడెక్కడో జరిగిన విషయాలు, వాటినే ఒక చరిత్రగా ఏదో ఒక హిస్టారికల్ మిస్టరీ లాగా దాన్ని చెప్పి మనుషులను మధ్య పెట్టడం, దాన్ని కల్పన కథలు. దేవశాస్త్రానికి ఏ తత్వశాస్త్రాలు కలపకూడదండి బాబు. దేవుని చట్టానికి ఇక ఏ యొక్క చట్టాలు కలపడానికి, ఏ యొక్క తత్వాలు కలపడానికి వీల్లేదు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం ఉంది, వాటిలో కొన్ని చట్టాలు ఉన్నాయి. నువ్వేమన్నా కలపగలవా? వాటికి కలపలేవు కదా. కొన్ని ఏమన్నా తీసేయగలవా? మరి ఇంకా దేవుని యొక్క వాక్యాలు, లేఖనాలు ఇంకెంత స్ట్రాంగ్, మరి అర్థం చేసుకోగలవా? దేవుడేం చెప్తున్నాడో అది మాత్రమే చేయటం, దేవుడేం చెప్తున్నాడో అది మాత్రమే మనం బోధించటం, అది బాగా అలవాటు చేసుకుంటేనే
పవిత్రమైన ఆత్మలు వస్తాయి. లేకపోతే ఇట్లా దొంగతనం చేయాలి, లేకపోతే బలహీనమైనటువంటి వాటిని తెచ్చుకుంటావు. కుంటివి, గుడ్డివి, మోగవి, చెవిటివి, ఇవన్నీ పవిత్రమైన కార్యానికి పనికిరావు. ఇవన్నీ తెగుళ్ళు వచ్చినవి, మానసిక రోగాలు అన్నారు. వాటిని శారీరక రోగాలు, మానసిక రోగాలు, జబ్బులు చేసిన ఇవన్నీ దేవుని పనికి పనికిరావండి. దేవుని బలియాగానికి, దేవుని కోసం బలి అయిపోవడానికి కావలసినటువంటి ఆత్మలు పవిత్రాత్మలు మాత్రమే. అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చేయకూడదు. బాప్తిస్మం ఇవ్వడానికి కూడా కొన్ని రోజులు వారిని పరీక్షించాలి. నిజంగానే విశ్వాసంలో నిలబడుతున్నాడా, నిలబడలేకపోతున్నాడా. ముందు కాపరి నుంచోవాలిగా. కాపరి నుంచుంటే అది తెలుసుద్ది. కాపరి నుంచోలేని పక్షంలో కాపరి ఏం చేస్తాడంటే, సరే రాని, బాగా డబ్బులు ఉన్నవాడు, మంచి ఉద్యోగం ఉంది, దశమ భాగాలు బాగా ఇస్తాడు, లేకపోతే ఈ సంఘ పరిచర్యకి బాగానే డబ్బులు ఇస్తాడు, కాబట్టి ఆ మనిషిని తెచ్చేసుకుంటే బాగుంటుంది అనే ఆశలతో ఉన్నారు. అవి మానసిక రోగాలు. ఎందుకు వస్తారంటే, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వస్తారు? అధికారం కోసం వస్తారు, పదవుల కోసం వస్తారు. దేవుని కోసం రారు, నీ కోసం రారు. ఏమండి? ఇట్లాగే సంఘాల్లో దేవునికి పనికిరానటువంటి ఆత్మలన్నింటినీ పెట్టేసుకున్నారు. వాటిని మళ్ళీ పవిత్రాత్మలు అంటున్నారు. అయిన దురాత్మలు. నువ్వు పోగు చేసింది దురాత్మలు కనుక పవిత్రాత్మకి దురాత్మకి చాలా తేడా ఉంది. పవిత్రాత్మ అనేది దేవుని చట్టానికి లోబడి స్ట్రైట్గా వచ్చేస్తుంది, అంటే ఏ లాభం ఆశించదు. దురాత్మ అనేది రకరకాలు ఉంటాయి ఆలోచనలు, రకరకాల ఆలోచనలతో వస్తారు. సంఘస్థులుగా చలామణి అవుతూ ఉంటారు, క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉంటారు, కానీ క్రైస్తవులు కాదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు వెళ్ళి నేను చేస్తూ ఉన్నటువంటి పవిత్ర కార్యానికి నన్ను మోసుకెళ్ళడానికి ఒక గాడిద కావాలి, మీరు వెళ్ళి తీసుకురండి. ఆ గాడిదలు ఎట్లాంటివి అంట? వాటిలో ఏమాత్రం అహం లేదు, వాటిలో గర్వం లేదు, వాటిలో కామ, క్రోధ, లాభ, మోహ, మదమాత్సర్యం ఏమి లేవు, పవిత్రంగా ఉన్నాయి. దేవుడు చక్కగా వాటి మీద ఎక్కి కూర్చుంటే అవి సాత్వికముగా, మృదుత్వముగా చక్కగా మోసుకెళ్ళిపోతాయి. కొన్ని గాడిదలు ఉంటాయి, కంచర గాడిదలు అంటారు. అవి మాటను అడ్డగాడిదలు ఉంటాయి. అడ్డగాడిదలు అంటే ఏంటండి? రోడ్డుకి అడ్డంగా నిలబడే గాడిదలు, అంటే దేవుని పనికి ఆటంకం కలిగించే గాడిదలు. ఎంత హార్న్ కొట్టినా పక్క తప్పుకో, ఆడే నుంచుంటాయి. అవి అడ్డగాడిదలు అన్నారు. వాటిని అవి అడ్డగాడిదలు కాదు. ఏమండి? అక్కడ చెప్తున్నటువంటిది చాలా క్లియర్గా ఉంది యేసుక్రీస్తు వారు. అవి మాట వినే గాడిదలు, మాట వినని గాడిదలు కాదు. దేవుడు శిష్యులకిచ్చి తెమ్మన్నది ఏంటంటే, అసలు కారణం ఏంటి? అవి బంధించబడ్డాయండి, అవి బంధించబడ్డాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని విడిపించాలి. నేను విడిపించి నేను వాటి మీద ఎక్కి కూర్చుంటే అవి పవిత్రతను సంపాదించుకుంటాయి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపబలెను. ఎందుకు తెమ్మన్నాడు వాటిని? వాటికి మాదిరిగా దేవుని గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడుతుంది, వెల చెల్లించబోతా ఉంది. అవి విడిపించబడాలి, అవి బంధించబడ్డాయి. వాటికి ఏ పాపము తెలియదు, ఏ దోషము తెలియదు, అభవిష్యము తెలియదు. వాటికి యజమాని కట్టేసి ఉంచాడు, అంతే. అపవాది కట్టేసి ఉంచాడు, అపవాది కట్టేసి ఉంచాడు. దేవుని పిల్లలు ఏం చేయాలి? వెళ్ళి విడిపించుకు రావాలి. ఏంటి అంటే ఏమని చెప్పాలి? వాళ్ళు దేవునికి కావాలి. అయితే మరి నాకేంటి అంటాడు యజమాని. అటువంటప్పుడు యజమానికి చెప్పవలసినటువంటి సమాధానం ఏంటి అంటే, ప్రభువు నీకు వెల చెల్లిస్తాడు, ప్రభువు నీకు వెల చెల్లిస్తాడు. దేవుని గొర్రెపిల్ల ఇదిగో మరి నీ కోసం అర్పించబడతా ఉంది. ఉందా? చూడండి, వాక్యం చూడండి, చక్కగా చూస్తే అర్థమవుతాయి. ఇంకా చెప్పాలంటే అబ్రాము గారిని
దేవుడు బలి కోరాడు. ఎవరిని? కుమారుణ్ణి బలిమ్మని అడిగాడు. అయితే కుమారుణ్ణి ఎట్లా తీసుకెళ్తున్నాడు అబ్రాహాం గారు? కుమారుణ్ణి గాడిద సహాయంతో తీసుకెళ్తున్నాడు. బడవలసినటువంటి బలి పశువుని మొయ్యడానికి, కట్టెలు మొయ్యడానికి, ఆ సామాగ్రి అంతా మొయ్యడానికి ఒక గాడిద కావాలి. ఇక్కడ యేసు క్రీస్తు వారిని తీసుకెళ్ళడానికి, యెరూషలేములోకి తీసుకెళ్ళడానికి, కల్వరి కొండ మీదకు తీసుకెళ్ళడానికి, శిలువ బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎవరు కావాలి? గాడుగలు కావాలి. ఇంకా చెప్పాలంటే ఏమంటా ఉన్నాడు? గాడుగలు కావాలి. ఆయనకి ఏమో లేక, లేకపోతే నిన్ను అడిగింది అంటే కాదు, ఆయనకి అన్నీ ఉన్నాయండి. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన సృష్టి ఆయన చేసుకున్నాడు. ఆయన గాడిని తెచ్చుకోలేడా? నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నీకు చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చట్టానికి లోపడతావా లేదా అది అక్కడ ఆయన పరీక్షిస్తుంది. అంతేగాని ఆయన తెచ్చుకోలేక కాదు. ఆయన నోటి మాట సెలవిస్తే చాలు కదా. సూర్య చంద్రులు ఆయన మాట ఉంటాయి, ప్రకృతి ఆయన మాట ఉంటుంది, పంచభూతాలు ఆయన మాట ఉంటాయి. శిష్యులు కూడా ఆయన మాట విని వచ్చేసారు, వెంబడించి వచ్చేసారు. ఏమండి, ఎందుకు చెప్తా ఉన్నాడు నీకు ఆయన? నువ్వు వెళ్ళి పని చేయని ఎందుకు చెప్తా ఉన్నాడు? నువ్వు దేవుని పని చేయగలవా? అంత ఓర్పు ఉందా? అంత నిబద్ధత నీలో ఉందా? అంతగా నువ్వు తగ్గించుకున్నావా? అంతగా నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? అంతగా నువ్వు అభిషేకాన్ని కాపాడుకుంటున్నావా? అంతగా నీ పవిత్రతను, పరిశుద్ధతను నువ్వు జాగ్రత్తగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి కాపాడుకుంటూ ఉన్నావా లేదా? ఇది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నిన్నెళ్ళి చెప్పిరమ్మంటే దాని అర్థం ఏంటి? చెప్పిరమ్మంటే వీళ్ళందరూ కూల్చేసి వస్తున్నారండి బాబు. వెళ్ళి చెప్పిరమ్మండి అంటే, చూసిరమ్మండి అంటే కాల్చి వస్తున్నారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఆయన ఏం చెప్పాడో అది చెప్పాలి. ఆయన ఏం తెమ్మన్నాడు అది తీసుకురావాలి. ఆయన లేక కాదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదుము. దాన్ని కృప అన్నాడు ఆయన. కృప, నీ మీద కృప ఆయన ఎందుకు ఉండాలి? నీరంటూ చాలా మంది ఉన్నారు, కానీ నిన్నే ఎందుకు ఎంచుకోవాలైనా? అది కృప. నీకేం అర్హత లేదు వాస్తవానికి. నువ్వు హింసకుడు, దూషకుడు, హానికరుడివి. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశావు, దేవుని ప్రజలను దూషించావు, హింసించావు. నీకు అసలు గుమ్మంలోకి ప్రవేశించడానికి అర్హత లేదు. కానీ దేవుడు నీ మీద జాలి చూపించి, దయ చూపించి, తన కృపను చూపించి రక్షణ భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. నీవు రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆ గుమ్మములో ప్రవేశించాలంటే నువ్వు దేవుని చట్టాన్ని నెరవేర్చాలి. నీ తత్వాన్ని కాదు, దేవుని చట్టాన్ని. ఏమండి, దేవుని చట్టాన్ని నెరవేర్చే స్థితిలో నువ్వు ఉన్నావా? ఏమంటున్నాడు ఇంకా ఆయన? కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చూస్తే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అందరూ ఆయనకి సంబంధించిన వాళ్లే. కానీ నువ్వు తప్పుదారిలో ఉన్నావు. నువ్వు ఆయన మాట వింటలేదు, అది గమనించు. నువ్వు ఆయన చట్టంలో లేవు, అది గమనించు. ఎవడేం చెప్తే వాడు వెనకాల పరుగులు తీస్తా ఉన్నావు. రాజకీయ పార్టీలు జెండాలు పట్టుకుని తిరుగుతున్నావు, సినిమా యాక్టర్ల ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నావు, ఈ లోకంలో ఎవరెవరికో చేజేలు కొడతా తిరుగుతా ఉన్నావు. నీకు బతుకునిచ్చిన వాడు ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు. నువ్వు జీవించి ఉన్నావంటే దానికి కారణం ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు. యుద్ధాలు వస్తూ ఉన్నా, తెగుళ్ళు వస్తున్నా, ఇదిగో ఉపద్రవాలు వస్తున్నా, రోగాలు కలుగుతున్నా, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, దేశాన్ని పరిపాలించే నాయకులు సరిగా లేకపోయినా నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావంటే దానికి కారణం చట్టం, దేవుని చట్టం, దేవుని నీతి, దేవుని న్యాయం, దేవుని కృప. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా వచ్చేది ఎవరు? యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. ఎవరంతా వస్తుంది? నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఆ విషయాన్ని? సియోనుకు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సియోనులో నిలబడినటువంటి క్రైస్తవులారా, దేవుడు మీకు చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మీ మీద ఎక్కి స్వారీ చేయాలనుకుంటున్నాడు. గాడిదనేనయ్యా
చిన్న గాడిద నేనయ్యా, యేసుక్రీస్తు స్వారీ చేయగ గాడిద నేనయ్యా. ఒప్పుకుంటావా? దేవుడు చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యానికి నువ్వు నీ భుజాల మీద ఆయన్ని ఎక్కించుకోగలవా? ఇంకా ఏమంటున్నాడు? ఆదికాండం 49వ అధ్యాయము 10వ వచనము. షీలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి రాజదండము తొలగదు. వస్తూ ఉన్నది రాజు, వస్తూ ఉన్నది చక్రవర్తి, నిన్ను కోరుకుంది సార్వభౌమాధికారి, ఆకాశమందు ఆసీనుడు, సింహాసనాసీనుడు, మీకోసమై ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు అక్కడ? ద్రాక్షవల్లికి తన గాడిదను, వినండి జాగ్రత్తగానండి ఈ మాట జాగ్రత్తగానండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ఆయన ఎవరిని తెమ్మన్నాడు? ఆయన వెళ్ళి గాడిదని తెమ్మన్నాడు, గాడిద పిల్లని తెమ్మన్నాడు. గాడిద ఎవరికంట? ద్రాక్షవల్లికి అంట. గాడిద పిల్ల ఎవరికంట? ఉత్తమమైన ద్రాక్షవల్లికి. ఇంతగా ఆయన ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవరు నా యందు నిలిచియుందురో వారు మాత్రమే ఫలిస్తారు. దేవుడికి ఒక్కడికే కాదు, యేసుక్రీస్తు ఒక్కడికే కాదు తెచ్చుకున్న ఆయన గాడిదని. ఈ శ్రమలలో పాలు పంపులు పొందటానికి తదనంతరం శిష్యులకు కూడా ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడు గాడిద పిల్లల్ని. వాళ్లే హతసాక్షులు, వాళ్లే శిలువ శ్రమలను అనుభవించేవారు, వాళ్లే దేవుని కోసం నిలబడేవాళ్ళు, వారే దేవుని కోసం సజీవమైనటువంటి రాళ్ళు, వాళ్లే దేవుని కోసం నిలబడినటువంటి పవిత్రమైనటువంటి కార్యానికి సహకరిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధులు, పవిత్రులు, సంపూర్ణులు. అది క్రైస్తవులంటే, శిష్యులు. ఏమండి, దేవుడు తన ఆధిక్యతను ఎవరికి ఇచ్చాడు? తర్వాత తదనంతరం ఆయన గాడిదెక్కి వస్తా ఉన్నాడు. ఆయన చేసినటువంటి పని ఏంటి? తన తదనంతరం వచ్చిన శిష్యులకు కూడా గాడిద పిల్లలను అప్పచెప్తా ఉన్నాడు. దేనికోసం? మీరు శిలువ మోసుకుంటూ కల్వరి కొండ మీదకి వెళ్ళి మీ శరీరేచ్ఛలన్నిటినీ సిలువ వెయ్యాలి. మీరు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నరునిగా ఉన్నప్పుడు లేనటువంటి మీరందరూ ఇప్పుడు ఆయన తన సింహాసనమందు ఉన్నాడు. ఆయన ఇక్కడ నరుడుగా వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆ తరములో లేరో ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఏం చేయాలంటే ఆయన ఇచ్చినటువంటి చిన్ని గాడిద పిల్లల మీద ఎక్కి కూర్చుని మనుషులకు మాదిరికరంగా నీవు శిలువ మీదకు వెళ్ళి నీ శరీర కార్యాలు శిలువ వేసేయాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మనుష్యులందరి పాపాలను మోసుకుంటూ వెళ్ళిపోయాడండి. రాజులకు రాజు చేసినటువంటి బలియాగం అది. ఆ బలియాగము తర్వాత తదనంతరం బలి కావలసిన వాళ్లే హతసాక్షులు సంఘక్షేమాభివృద్ధి కోసం. అట్లా ఎంతోమంది దేవుని కోసం బలైపోయిన వాళ్ళు, దైవ సేవకులు, దైవజనులు, ప్రవక్తలు, అపోస్తలులు ఉన్నారు. కానీ నేడు ముసుగు వేసుకుని వచ్చేశారండి అబద్ధ ప్రవక్తలు. నిన్ను మాయ మాటలు చేసి నిన్ను అపవాది ఏం చేస్తాడంటే వశపరుచుకుంటున్నాడు తన వలలోకి. అన్యుల జోలికి వెళ్ళకు, అన్య సాహిత్యాల జోలికి వెళ్ళకు, నీది నువ్వు చదువుకో. అర్థం కాబట్టి 100 సార్లు చదువు. దేవుడు ప్రతి విషయంలో మాట్లాడతాడు నీతో. ఆయన ఎవరు? ఆయన ద్రాక్షవల్లి, మనము తీగెలము. ఫలించవలసింది మనమేనండి, ఫలించవలసింది మనమే. ఆయన చట్టాన్ని అయితే ఇచ్చేశాడు. చట్టాన్ని చట్టంగా చదివితే మీకు అర్థమవుద్ది. చట్టాన్ని మీరు వక్రీకరిస్తే అది తత్వశాస్త్రం అవుద్ది. తత్వశాస్త్రాలు మనకు లేవు, మనకుంది దేవశాస్త్రం. దేవశాస్త్రం, దేవుని చట్టం, దేవుని శాసనం. ఆయన ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి వాటిని తీసుకురా, అంతవరకే.
ఎవరైనా నిన్ను అడ్డగిస్తే ఏమని చెప్పాలి? ఇది ప్రభువు పనికి కావాలి, ప్రభువుకే అవసరమైంది, ప్రభువు దీని మీద ఎక్కాలనుకుంటున్నాడు, స్వారీ చేయాలనుకుంటున్నాడు. మరి గాడిద పిల్లల దేనికి? ప్రభువు స్వారీ చేసిన తర్వాత ఇదిగో నీకు నాకు సంబంధించినటువంటి వెలను ఆయన శిలువలో చెల్లించబోతా ఉన్నాడు. ఇక దానిని బదులుగా ఆయన చేస్తూ ఉన్నటువంటి బలియాగానికి బదులుగా ఆయన ఇస్తూ ఉన్నటువంటి బాధ్యత, తదనంతరం బలి కావలసింది మనమే. ఆధ్యాత్మిక జీవితానికి అర్థం చేసుకుంటే బైబిల్ జీవితం, బైబిల్లో చదువుతున్నటువంటి ప్రతి సందేశం మీ యొక్క జీవితానికి అవసరమండి. మీ యొక్క ప్రతి అడుగు, మీ ప్రతి క్షణానికి, ప్రతి నిమిషానికి, ప్రతి ఘడియకు దేవుని వాక్యం నీకు అవసరం. అదే నిన్ను వెలిగించేది, అదే నిన్ను ధైర్యపరిచేది, అదే నిన్ను ఓదార్చేది. వాక్యాన్ని నీకు మలుచుకోవాలి. ఎవరికెవరికో మలిచేస్తా ఉన్నారు, వారికొరకు మలతం సరే, ముందు నీకు మలుచుకో. నీకు మలుచుకుంటే దేవుడు నిన్ను ఎట్లా ఈ పరిచర్యకు కొనసాగించాలో ఆయన చూస్తూ ఉంటాడు. ఏమనుంది అక్కడ? ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన ఆహ్వానిస్తావా? ఆయన ఆహ్వానిస్తే తదనంతరం వధించబడబోయేటువంటి ఆ గొర్రె పిల్లవు నువ్వే. వధించబడబోయే యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి తర్వాత బాధ్యతను నిర్వర్తించవలసింది తీగలు మీరే, ఫలించవలసింది ఆయనలో. మీరు ఫలించి అభివృద్ధి చెంది పరలోక రాజ్యము చేరాలని, ఆ కొండ ఎక్కి ఆ ద్వారము గుండా ఆయనను చేరుకోవాలన్నదే ప్రభు యొక్క ఆశ, ఆకాంక్ష, దేవుని చిత్తం, అదే దేవుని చట్టం. దేవుడు మనందరిని దీవించును గాక. తలలో ఉంచితే ప్రార్థిస్తాం. మహాగణుడవు పరిశుద్ధుడవు యేసు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. తత్వజ్ఞానం ఎక్కువైపోయి మనుషులందరూ అపవాదితో సహవాసం చేస్తూ ఉన్నారు. లోక జ్ఞానం వెర్రితనము అని మీ వాక్యం సెలవిస్తాము. అయ్యా, మరి మీ చట్టాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మీ శాసనాలను పాటించే భాగ్యాన్ని దయచేయండి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటూ తమ పవిత్రమైనటువంటి యాత్రను కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి. మనుషులు చేసేటువంటి యాత్ర, క్రైస్తవులు చేసేటువంటి యాత్ర పరలోకము గురించి మాత్రమే. అది పరలోకపు యాత్ర. ఈ విషయాలంటే జ్ఞాపకం ఉంచుకుని ఈ లోకంలో బలా నమ్మకమైనటువంటి దాసులుగా విశ్వాసులందరినీ మీరు నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ రాబోతున్నటువంటి మీ రాజ్యంలో ఉండటానికి ఫలించినటువంటి తీగలు సిద్ధపరిచేటువంటి దేవుడవు నీవే. ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ మీ మాటకు లోబడే భాగ్యాన్ని దయచేయండి. మీ సింహాసనం ఎదుట మోకరించి తలలు వంచి తమను తాము అర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి. నిరాకడ పర్యంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మారణసులు మేము క్షమించిన ప్రకారము మారణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి దుష్టులను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరలా రేపటి దినాన కలుసుకుందాం. మరి అందరూ సిద్ధంగా ఉండండి. రేపు
ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండాలా. రేపు ఏమాత్రం నిర్లక్ష్యాన్ని వ్యవహరించారంటే మీరు దేవునికి అవిధేయులు. దేవునికి విధేయులై ఉండటమే క్రైస్తవుల లక్షణం. అవిధేయులుగా ఉండటం క్రైస్తవుల లక్షణం కాదు. అప్పటి వరకు దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండనాక. మంచిది, మరలా కలుసుకుందాం.